నమస్తే కెరీర్ ప్లస్ కి స్వాగతం. ఇవాళ మనం యానిమేషన్ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేంద్ర కుమార్ గారు. సో రాజేంద్ర కుమార్ గారికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. రైట్ సార్, ముందుగా యానిమేషన్ ఈ మధ్యన యూత్ చాలా మాట్లాడుకుంటున్నది, వెళ్ళాలనుకుంటున్నది. ముఖ్యంగా క్రియేటివ్గా ఎవరైతే ఆలోచిస్తుంటారో వాళ్ళ ఇటు సైడ్ ఉంటుందా ఫ్యూచర్ అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. సో మరి ముందుగానైతే యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్ అకాడమీ, డిజిటల్ మీడియాలో అసలు ఇప్పుడు ఎలా ఉంది సార్ ఫీల్డ్? వీటి పాత్ర ఏందో ఒకసారి చెప్తారా? రైట్ ఫ్రమ్ అంటే మన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం సొసైటీ అంతా ఈ డిజిటల్ మీడియాలోనే ఉంటుంది సార్. రైట్ ఫ్రమ్ అది టెక్స్ట్, గ్రాఫిక్, ఆడియో, వీడియో, యానిమేషన్ అండ్ గేమింగ్, ఏవైతే ఈ 6 and 7 కాన్సెప్ట్స్ నుంచి మాట్లాడుతున్నామో, 6 కాన్సెప్ట్స్, అసలు ఆ మీడియా వీటి నుంచి తప్పించుకోలేదు సార్. ఎక్కడ అన్ని చోట్ల కూడా మోషన్ గ్రాఫిక్స్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమ్, ఇట్లాంటివన్నీ మన డైలీ లైఫ్లో ఇట్స్ ఎసెన్షియల్, నిత్య అవసరం అయిపోయింది సార్. అయితే వీటికి ఆపర్చునిటీస్ కూడా అంటే ఇంతకుముందు చాలా అరుదుగా ఉండేవి, కానీ ఈ మధ్య వాటి యొక్క అవసరతలు కానీ ఫర్ ఎవ్రీ కాన్సెప్చువల్ మీడియా ప్రతి చోట్ల వాటి యొక్క ఉపయోగాలు, వాటి అవకాశాలు చాలా అంటే బాగా హై టెక్నాలజీ కూడా ఇన్వాల్వ్ అవ్వటం వల్ల వాళ్ళ కెరీర్ పాయింట్ చాలా ఇది టెక్నాలజీ కనగాల ఏదైతే మనం చూస్తున్నామో రెగ్యులర్గా ఐటీ ఫీల్డ్ అనుకుంటున్నామో వాటి ధీటుగా వీళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చినాయి సార్. ఇంతకుముందు జస్ట్ ఒక డిజైనర్ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా కాదు, డిజైనింగ్లో చాలా మాడ్యూల్స్ వచ్చినాయి. అట్లాగే యానిమేషన్లో కూడా ఒక యానిమేటరే కాదు, అందులో దగ్గర ఒక 6 స్పెషలైజేషన్ మాడ్యూల్స్ ఉన్నాయి. అంటే డొమైన్స్ లైక్ మోడలింగ్, టెక్స్చరింగ్, లైటింగ్, రిగ్గింగ్, యానిమేటర్, విఎఫ్ఎక్స్ అని ఒక స్పెషలైజేషన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి సార్. కాబట్టి ప్రతి రంగంలో అంటే ఇట్ క్యాన్ బి ఏ బ్రాడ్కాస్టింగ్ అవ్వచ్చు, యానిమేషన్ ఫీల్డ్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, గేమింగ్ అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా ఈ రెలవెంట్ వాళ్ళ యొక్క స్పెషలైజేషన్స్ ప్రతి దాంట్లో చాలా ఎక్కువగా బాగా బ్రాడెస్ట్ పర్స్పెక్టివ్లో ఉన్నాయి. కాబట్టి అవకాశాలు కూడా వాళ్ళకి అంటే ఇంతకుముందు ఉన్న ప్యాకేజెస్ కంటే డబుల్, అంటే మేము కూడా అబ్బురపడే విధంగా వాళ్ళ ప్యాకేజెస్, వాళ్ళ ప్లేస్మెంట్స్ ఉన్నాయి సార్. మాకు మామూలుగా చెప్పాలంటే రెగ్యులర్ ప్లేస్మెంట్స్ కంటే వీళ్ళని ముందే సెలెక్ట్ చేసేసుకుంటున్నారు స్టూడియో వాళ్ళు వచ్చి. అంటే నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు బయట యూఎస్ నుంచి కూడా క్రోగర్ అనే ఒక ఆన్లైన్ డిజిటల్ యానిమేషన్ కంపెనీ వాళ్ళు ముందే మాకు స్టూడెంట్స్ కావాలని చెప్పారు. అట్లాగే లాస్ట్ టైము మాకు అక్టోబర్లోనే ప్లేస్మెంట్స్ అయిపోయినాయి ఫ్రాంక్గా చెప్పాలంటే. అట్లాగే ఈసారికి ముందే మాకు మీ స్టూడెంట్స్ ఇంతమంది కావాల్సి వస్తుంది. అంటే మా స్టూడెంట్సే సీనియర్ స్టూడెంట్స్ వాళ్ళు సొంతగా కంపెనీ పెట్టి నాకు ఇంతమంది కావాలి సార్. అట్లాగే హైదరాబాద్ నుంచి, అట్లా బెంగళూరు నుంచి, అలాగే ముంబైలో ఎవరైతే సీనియర్ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారో సార్ మా కంపెనీకి ఇంతమంది మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు, ఈ విధంగా అడగడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ద క్వాలిటీ లెవెల్ కానీ వాళ్ళకి అడిగే ప్యాకేజెస్ కానీ బాగా ఎక్స్టెన్సివ్గా, అంటే మనం ఊహించే విధంగా కూడా ఇంతకుముందు బేస్ లైన్ 3.5 ఉండేది, ఇప్పుడు అలా కాదు సార్. వాళ్ళ యొక్క పాత్రలు కూడా బాగా హై లెవెల్ ఉన్నాయి. ఎందుకంటే బయట యూజర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఆ క్వాలిటీ లెవెల్ స్టాండర్డ్స్ పెరగడం వల్ల మేము కూడా అంటే ఈవెన్ ఫ్యాకల్టీస్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్ ఎక్విప్మెంట్స్ కూడా మేము బయట ప్రొడక్షన్కి రిక్వైర్మెంట్ అయ్యే వీలుగా ఆ సీమ్లెస్ స్టాండర్డ్స్ని పెంచడం జరిగింది. కొన్ని కోర్సులు ఉంటాయి, ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చదవచ్చు. బట్ యానిమేషన్ చేయాలంటే అందరూ చేయొచ్చు అంటారా? విద్యార్థులకు ఎలాంటి స్కిల్ ఉండాలి ఈ చేయాలనుకునే వాళ్ళకి? ఎలాంటి వాళ్ళు ఇటు వస్తే బాగుంటుంది? అయితే నా ఉద్దేశ ప్రకారంగా సార్, బై డిఫాల్ట్ ప్రతి మనిషి కూడా బార్న్ విత్ క్రియేటివ్ స్కిల్స్, అది హ్యూమన్ ఇన్హెరిటెన్స్, అది ప్రతి ఒక్కరికి క్రియేటివ్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని ఎన్హాన్స్ చేస్తున్నాం. క్రియేటివిటీ ఎవరు నేర్పించారు సార్, అది బై డిఫాల్ట్ హ్యూమన్ బీయింగ్లో ఉంటుంది. మనం ఏంటంటే దాన్ని బయట రిక్వైర్మెంట్స్కి, అంటే మనం ఇప్పుడు మన యొక్క ఇండియన్ స్టాండర్డ్స్ గ్లోబల్ స్టాండర్డ్స్ అయిపోయినాయి. ఇంతకుముందు మన క్రియేటివిటీ అవన్నీ మనం ఇన్వాల్వ్ అయ్యడానికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ అంటే మీరు చూడండి, మూవీస్ రిలీజ్ చేయడంలో కానీ మన ఇండియన్ కాంట్రిబ్యూషన్స్ ఇంటర్నేషనల్ స్థాయిలోకి వెళ్ళిపోయింది. అంటే మన ఈ లోకల్ మూవీస్ కూడా ఏవైతే హాలీవుడ్ మూవీస్ చేస్తున్నారో ఆ స్టాండర్డ్స్లోకి వెళ్ళిపోయింది. అది అసెట్ బిల్డింగ్ అవ్వచ్చు కానీ, విఎఫ్ఎక్స్ కానీ, లేదంటే మూవీస్, ఈవెన్ టీవీ మీడియా కూడా మీరు చూడండి ఆ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ. ఇప్పుడు TV9 వాళ్ళ క్వాలిటీ ఇట్స్ బీన్ బ్రాడర్ త్రూ అవుట్ ద కంట్రీ అండ్ బయటకు కూడా వెళ్తున్నాయి. అంటే ఈవెన్ సోషల్ మీడియా, మీరు ఇండివిజువల్గా సొంత ఛానల్ పెట్టి యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారు. అంటే
క్వాలిటీస్ ఏదైతే ప్రోడక్ట్స్ బయట వాళ్ళు వాడుతున్నారో అవి ఇక్కడ ఈవెన్ ఎట్ ఎనీ కార్నర్ ఆఫ్ ద కంట్రీ వాడుతున్నారు. అంటే అంత అందుబాటులోకి అంత రీచబుల్గా వచ్చింది. టెక్నాలజీ అయితే అసలు ఏమంటారు యూనివర్సల్ స్టాండర్డ్స్కి ప్రకారంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనకు అందుబాటులో ఉంది. అన్ని ఆన్లైన్లో ఉండటం వల్ల ఎవరి కాళ్ళు తీసుకుంటున్నారు. ఈవెన్ ద హార్డ్వేర్ కూడా మేము ప్రోడక్ట్స్ ఏవైతే వాడుతున్నామో నేర్పించడానికి అవన్నీ ఈవెన్ హైదరాబాద్, విజయవాడ, ఎనీవేర్ ఎల్స్ ద సేమ్ స్టాండర్డ్. ఇంకోటి ఏంటంటే మేము యూనివర్సిటీ అవ్వడం వల్ల ఏదైతే ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ సబ్సిడైజ్ యూనివర్సిటీ నామ్స్కి అనుకూలంగా మాకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వాటికి రావాలంటే కొంచెం స్టూడెంట్స్కి భయం ఉంటుంది. అంటే 10 మంది వెళ్ళే తోవ కాకుండా ఇది పక్కన వచ్చే తోవ. సో ఇట్లాంటి డిసిషన్ తీసుకోవాలంటే కొంచెం భయం వేస్తుంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంకా అందరూ చేసే కోర్సులు లేకుండా ఇట్లా పక్కన వెళ్తే మరి ఎట్లా రాని, అంటే ఫ్యూచర్ గురించి బాగానే ఉంటుందా, ఇట్లాంటి భయాలు ఉంటాయి. దీనికి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? కెరియర్ బాగుంటుంది, ఫీల్డ్ బాగుంటుంది, ఉద్యోగాలు ఉంటాయి, బతకొచ్చు అని. సార్ ప్రతి పేరెంట్కి ఏంటంటే అంటే కెరీర్ అనేది నాట్ ఓన్లీ ఫర్ టెక్నాలజీ, అంటే ఒక ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఈ ఫార్మల్ ఎడ్యుకేషనే కాకుండా ఇప్పుడు మేము ఫస్ట్ జనరేషన్ 97లో నా కెరీర్ స్టార్ట్ అయింది సార్. నేను గ్రాడ్యువల్గా మేము టెక్నాలజీ వైపుకు మడిగింది. ఇప్పుడు మీరు చూడండి, ఏదైతే మనం యూట్యూబ్ కానీ హయ్యర్ లెవెల్ ఆఫ్ మోషన్ గ్రాఫిక్స్ కానీ ఇప్పుడు ఏవైతే మనం మూవీస్ చూస్తున్నామో అట్లా గేమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా అవి ఒకప్పుడు కొనాల్సి వచ్చేది. కానీ ఏమైంది, చాలా అది మన సబ్ కాంటెంట్ అంటే మన కంట్రీ మొత్తానికి అది ఫ్రీ అయిపోయింది. ఎవరైనా సరే ఒక రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ నుంచి వాళ్ళు రిజిస్టర్ అయితే సాఫ్ట్వేర్ ఫ్రీ. ఆటోడెస్క్ కానీ, అట్లాగే బ్లెండర్ కానీ, అట్లాగే అన్రియల్ ఇంజన్ కానీ, యూనిటీ కానీ, ఏవైతే నేను చెప్తున్నానో అట్లాగే బ్లాక్ మ్యాజిక్ అనే కంపోస్టింగ్ సాఫ్ట్వేర్ కానీ, ఏవైతే ఎసెన్షియల్స్ ఉన్నాయో అవన్నీ ఫ్రీ అయిపోయినాయి స్టూడెంట్స్కి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము రైట్ ఫ్రమ్ వెరీ బేసిక్స్ కాన్సెప్ట్స్ నుంచి ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ వరకు ఫ్యాకల్టీ ఆర్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఎక్స్పీరియన్స్డ్, అంటే వాళ్ళు ఒక ప్రాపర్గా మాస్టర్స్ డిగ్రీస్ చేసి రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నారు. రైట్, వాళ్ళు చేసింది కూడా మామూలు లోకల్ కాదు, ఇంటర్నేషనల్. అంటే అది గేమ్ పరంగా ఎలక్ట్రానిక్ ఆర్ట్స్, అది బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. అలాగే మూవీస్ ఉన్నాయి, హాలీవుడ్ మూవీస్ ఉన్నాయి. ఇవి మా స్టూడెంట్స్ అయితే ఇప్పుడు లేటెస్ట్ ప్రతి మూవీలో ఒక్కొక్క మూవీకి వర్క్ చేస్తున్నారు లైవ్లీగా. అట్లాగే వాళ్ళ ప్యాకేజెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒక బేస్ లైన్ 3.5 నుంచి 9.2 దాకా వెళ్ళున్నారు. 9.2 అంటే ఇంకా ఎక్కువగా వెళ్ళారు. ఈ మధ్య అయితే మేము అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 or 3 yearsలో వాళ్ళు ఐటీ ఫీల్డ్కి ధీటుగా వాళ్ళ ప్యాకేజెస్ వెళ్ళిపోయినాయి. అంటే ఇక్కడ వాళ్ళ క్రియేటివిటీ, టాలెంట్ ఒకటే కాకుండా ద ఇన్వాల్వ్మెంట్, అంటే లేటెస్ట్ థింగ్ ఏదైతే బయట జరుగుతుందో దాన్ని అడాప్ట్ చేసుకునే స్కిల్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ రియల్ టైం ప్రొడక్షన్లో ఏదైతే ఎక్విప్మెంట్ వాడుతున్నారో అదే స్టాండర్డ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. అది చాలా అరుదు. ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ ఎంకరేజింగ్ టు మీట్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద అవుట్, అంటే బయట ఏవైతే ఉన్నాయో దానికి సీమ్లెస్గా వాళ్ళు సొంతగా బిల్డ్ చేసుకుని. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఈ స్థాయికి గ్రాఫిక్స్ ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో దాని రికగ్నైజేషన్, గ్లోబల్ సర్టిఫికేషన్ కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు మా ఫ్యాకల్టీస్ అంతా గ్లోబల్ సర్టిఫైడ్. అట్లాగే స్టూడెంట్స్ ఆర్ ఈక్వల్లీ గ్లోబల్ సర్టిఫైడ్. అదొకటే కాకుండా వాళ్ళు సొంతగా బుక్స్ రాశారు సార్, 5 books ఒక పిల్లాడైతే. అలాగే దగ్గర స్టూడెంట్స్ మొత్తం అందరూ కలిసి ఈ మధ్య ఒక బుక్స్ రిలీజ్ చేశాం. అంటే వాళ్ళ బుక్స్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో వీటిలో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి యానిమేషన్కి సంబంధించి చాలానే సంస్థలు ఉన్నాయి, చాలా కోర్సులు ఉన్నాయి ఇవన్నీ. బట్ కేఎల్కే నేను ఎందుకు రావాలి అని ఒక స్టూడెంట్ మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? రైట్, మీరు మంచి ప్రశ్న అడిగారు సార్. విషయం ఏంటంటే మనం ఆ స్టాండర్డ్స్కి వెళ్ళాలంటే ఈ ఎక్విప్మెంట్ అనేది చాలా ఖరీదైంది. ఆ ఎక్విప్మెంట్ అది లక్షల్లో ఉంటాయి. అంటే ఒక ఇండివిజువల్ ఎఫోర్డ్ చేయడానికి కష్టం. అయితే యూనివర్సిటీ స్టూడెంట్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్ళడానికి కోసం, అంటే తన యొక్క మార్క్ పెట్టుకోవడం కోసం ఎనీ స్టూడెంట్, అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎవరైనా కానీ మా పిల్లవాడు మంచి పొజిషన్స్లో మంచి ఇంటర్నేషనల్ కంపెనీస్లో ప్లేస్ అవ్వాలి కాబట్టి సబ్సిడైజ్, ఈవెన్ వెన్ కంపీటింగ్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, మా యూనివర్సిటీ ఫీజు కూడా చాలా తక్కువ. కాబట్టి ఫ్యాకల్టీస్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ నుంచి చేసిన వాళ్ళని మనం రిక్రూట్ చేసుకొని రైట్ ఆ యొక్క ఎక్విప్మెంట్ వాడుతూ అలాంటి ప్రొవైడ్ చేయాలంటే మామూలు చిన్న ఇన్స్టిట్యూషన్ కానీ వేరే యొక్క కాలేజీలు ఎక్కడ లేదు సార్. ఇట్స్ వెరీ క్లియర్లీగా చెప్తున్నాను. ఓన్లీ కేఎల్యూ ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్
అది కూడా ఈ యొక్క విజువల్ కమ్యూనికేషన్ కానీ యానిమేషన్ కానీ గేమింగ్ చేసే చుట్టుపక్కల ఎక్కడ లేదు. మీరు చూడాలంటే హైదరాబాద్ ఇక నెక్స్ట్ ఇక్కడ ఏపీలో ఈ సౌత్లో ఆ స్టాండర్డ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ లేదు. అంత రియల్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వర్క్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు మొగ్గు చూపిస్తారు కాబట్టి అది మనకి అవకాశం ఉంది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈవెన్ ఫ్రమ్ ద నార్త్ అంటే మన ఏపీ శ్రీకాకుళం నుంచి ఇటు డౌన్ సౌత్ చెన్నై నుంచి అట్లాగే ఈవెన్ ఫ్రమ్ కేరళ నుంచి రైట్ అంటే వీ డింట్ ఎక్స్పెక్ట్ అట్లాగే మాకు ఫారిన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు రైట్. ఈ రకంగా అందరూ వచ్చి ఈ పర్టికులర్ చూస్ చేసుకుని ఈవెన్ నేను చెప్పాలంటే గల్ఫ్ నుంచి కూడా వచ్చారు స్టూడెంట్స్ అండ్ ఈసారి అడ్మిషన్స్ కూడా బయట నుంచి వచ్చినాయి. కాబట్టి ఇట్స్ వెరీ క్లియర్లీ సేయింగ్ లైక్ ఇంటర్లో బైపీసీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎలాంటి కోర్సులు చేయాలి, ఏ కోర్సులు చేస్తే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది, ఇలాంటి ఎన్నో సందేహాలు విద్యార్థుల్లో వారి తల్లిదండ్రుల్లో సహజంగా ఉంటుంది. వాస్తవానికి బైపీసీ స్టూడెంట్స్ కూడా డిగ్రీ విభాగంలో ఎన్నో అత్యుత్తమ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సులు ప్రధానంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగాలకు చెందిన ఈ కోర్సులకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ కూడా ఉంది. కాకపోతే చాలామందికి ఈ విషయం తెలియదు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ విద్యాసంస్థగా ప్రఖ్యాతిగాంచిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ బైపీసీ విద్యార్థుల కోసం అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సుల్ని ప్రతిష్టాత్మకంగా అందిస్తోంది. సో వాటికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ బొంతు బాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన కేఎల్ యూనివర్సిటీ హెచ్ఓడి దీనికి సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించి. సో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. బైపీసీ చేసిన వాళ్ళకి అది మొన్నటి దాకా అయితే డాక్టర్ కావాలి, ఒకవేళ కాకపోతే మాత్రం ఇంకా భవిష్యత్ అగమ్య గోచరం, ఎందుకు బైపీసీ తీసుకుంటావు వేరే గ్రూపులు తీసుకుంటే బాగుంటుందనే క్వశ్చన్స్ వినిపించేవి. పాపం వాళ్ళు కూడా చాలా డైలమాలో ఉండేవారు. మీరు అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు భరోసాని ఇస్తున్నారా? ఖచ్చితంగా బైపీసీ తీసుకున్న వాళ్ళకు భవిష్యత్తు బాగుంటుంది, చాలా కోర్సులు ఉన్నాయని ఏంటో చెప్తారా? నమస్తే అండి. బైపీసీ తర్వాత ఉన్న అనేక అవకాశాల్లో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అనేది ఒక మంచి కోర్స్ అండి. ఎందుకంటే సో అన్ని రంగాల్లో కల్లా వ్యవసాయ రంగం చాలా ముఖ్యమైనది. మరీ ముఖ్యంగా ఈ రోజున వ్యవసాయ రంగం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవైపు ప్రపంచ జనాభా పెరుగుతూ ఉంది, ఇంకొక వైపు వ్యవసాయ భూమి తగ్గిపోతూ ఉంది, ఇంకొక వైపు ఏమో కన్జ్యూమర్స్ క్వాలిటీ ప్రొడక్ట్స్ కోరుకుంటున్నారు. సో ఇవన్నింటినీ సమకూర్చాలి అంటే వ్యవసాయ నిపుణులు అవసరం. సో వ్యవసాయ నిపుణులు అవ్వాలి అంటే బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్లో పట్టభద్రులైన వాళ్ళు ఎంతో అవసరం. దాంట్లో ఎన్ని విభాగాలు ఉంటాయి సార్? అంటే ఏది బెటర్, ఫ్యూచర్ అసలు ఎలా ఉంది? అవకాశాలు తక్కువ ఉంటుంది, గవర్నమెంట్ సైడ్ అవకాశాలు తక్కువ ఉంటాయన్నట్టు ఒక మాట వినబడుతూ ఉంటుంది. ఇది నిజమా? ప్రభుత్వ ఉద్యోగాలు వాస్తవంగా బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన ఏ విద్యార్థి అయినా తన ఫైనల్గా స్థిరపడే అంటే చివరిగా పలానా ఉద్యోగంలో నేను స్థిరపడాలి అనుకుంటున్న టైంకి కనీసం 3-4 ఉద్యోగాల్లో అవకాశాలు వస్తాయండి. అందులో అవకాశాలకి కొరతే లేదు. సో ఇప్పుడు మా యూనివర్సిటీలో కేఎల్ యూనివర్సిటీలో అయితే 100% ప్లేస్మెంట్స్ అండి. సో ఉద్యోగం ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం వస్తుంది. అండ్ ఈ కాలంలో ముఖ్యంగా చాలామంది పిల్లలు సో వ్యాపార పరంగా అగ్రికల్చర్ని మార్చడంలో స్టార్టప్స్ రూపంలో పెడుతున్నారు. అండ్ అంతేకాకుండా అగ్రి ఇన్పుట్ సెక్టర్లో లైక్ పెస్టిసైడ్ కంపెనీలో కానీ, ఇన్సెక్టిసైడ్స్ కంపెనీల్లో కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల్లో కానీ, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్స్ అయితే మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో, నేషనల్ సీడ్ కార్పొరేషన్లో, ఆంధ్రప్రదేశ్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీలో ఇలాగా అనేకమైన రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్కి. అగ్రికల్చర్ అనగానే రఫ్గా వ్యవసాయం అని మాత్రమే మనం అనుకుంటాం. కాబట్టి ఇంకా ఎక్కువగా పిల్లలకే తక్కువ తెలుస్తూ ఈ మధ్య తెలుస్తోంది, తల్లిదండ్రులకి ఇంకా చాలా తక్కువ తెలుసు. సో వ్యవసాయం అమ్మాయికి ఎందుకు అని ఇంట్లో మనల్ని పెద్దగా తోటలకు పొలాలకు పంపించారు ఆడవాళ్ళని. అలాగే అగ్రికల్చర్ కూడా ఈ మాట అనడం నేను విన్నాను. అది నిజమా, అపోహ? అమ్మాయిలకు ఎలా ఉండొచ్చు బీఎస్సీ అగ్రికల్చర్? కంప్లీట్గా అపోహ అండి, అవాస్తవం. మా దగ్గర చదువుతున్న పిల్లల్లో 70% మంది అమ్మాయిలే. ఈవెన్ ఈరోజు దేశ మొత్తం అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్న ఉమెన్ పర్సంటేజ్ తీసుకుంటే దాదాపు 70% ఉందండి. ఇదివరకులాగా పొలాల్లోకి వెళ్ళి కఠినమైన పని చేసే తత్వం నుంచి ఈరోజు అగ్రికల్చర్ అనేది టెక్నాలజీతో కూడుకున్న ఒక గొప్ప ప్రొఫెషన్గా మారబోతుంది. ఎందుకంటే ఈ రోజున
కూలీల కొరత బాగా ఉంది. అదేవిధంగా సో ల్యాండ్ సైజు, రైతు చేసే భూ కమతాల సైజు కూడా రోజు రోజుకి తగ్గిపోవడం వలన సో టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్, సో అందుకనే అగ్రికల్చర్ కోర్సులో కేఎల్ యూనివర్సిటీలో ముఖ్యంగా వీఆర్ ఇంటిగ్రేటింగ్, మేము ఇంటిగ్రేట్ చేస్తున్నాం వ్యవసాయాన్ని టెక్నాలజీతో. సో దీనివల్ల డ్రడ్జరీ తగ్గిపోతుందండి. కంప్లీట్గా అన్ఎక్స్పెక్టెడ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో కూడా మన పంటను మనం ఎలా కాపాడుకోవాలి, మనం తక్కువ టైంలో ఎలా ఏదైనా ఒక వ్యవసాయ పనిని పూర్తి చేసుకోవాలి. మీకు ఒక ఉదాహరణ కూడా చెప్పగలను. ఒకప్పుడు 1 ఎకరం వరి పంటను కానీ మరి ఏ ఇతర పంట కానీ కలుపు మంది పిచికారీ చేయాలంటే ఒక పూట లేదా ఒక రోజు పట్టేది. అండ్ ఆ మందులు పిచికారీ చేసేటప్పుడు ఆ పిచికారీ చేసే వ్యక్తికి కూడా ఆ కెమికల్స్ తాలూకా ఎఫెక్ట్ ఎంతో కొంత ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి డ్రోన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత డ్రోన్స్ని వ్యవసాయ రంగంలో వాడడం వల్ల అదే ఎకరానికి 5 నుంచి 10 నిమిషాల్లో పిచికారీ చేయగలుగుతున్నామండి. అంతేకాకుండా ఇదివరకు పంటలకు రైతులు నీటి పెట్టేటప్పుడు యథేచ్ఛగా ఎంత నీరు అవైలబిలిటీ ఉంటే అంత నీటిని వదిలేసేవాళ్ళండి. కానీ ఈరోజు పరిస్థితి అది కాదు. ఈరోజు మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని వాడి, సెన్సార్స్ని వాడి నిజంగా పంటకు నీరు అవసరమా, ఏ స్టేజ్లో పంట ఉంది, నీటి కొరత ఏ స్టేజ్లో ఉందనేది కూడా మనం డిసైడ్ చేసి ఆటోమేషన్ ద్వారా నీటిని అందిస్తున్నాం. కోర్స్ చేసిన తర్వాత ఈ ఉపాధి అవకాశాలు, ప్లేస్మెంట్స్ మీరు ఇస్తారా? ఎలా ఉంటాయి? కేవలం రాష్ట్రం దేశంలోనేనా లేకపోతే విదేశాల్లో కూడా ఏమన్నా అవకాశాలు ఉండే ఛాన్స్ ఉందా? ఉపాధి అవకాశాలు ఇతర దేశాల్లో ఇప్పుడు మా విద్యార్థులు డెన్మార్క్, పోలాండ్ వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నారు. అక్కడ అగ్రికల్చరల్ ఇండస్ట్రీలో ఆల్రెడీ పనిచేయడానికి రెడీగా ఉన్నారు. కేఎల్ యూనివర్సిటీ పిల్లల్ని పంపించడానికి కూడా సిద్ధంగా ఉంది. సో అదే రకంగా ఉన్నత విద్య ఆల్రెడీ మా పిల్లలు ఫారెన్ యూనివర్సిటీస్లో ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్కి కొంతమందికి ఆల్రెడీ సీట్లు వచ్చినాయండి. ఈ రకంగా దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న అనేక అవకాశాలను మా పిల్లలకి మేము కల్పిస్తున్నాం. అందువల్ల వాళ్ళు ఆకాశమే హద్దుగా అన్ని అవకాశాలను ఉపయోగించుకొని వాళ్ళ జీవితంలో బాగా ముందుకు సాగేటట్టు చూస్తున్నాను. ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.